ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఈ కామర్స్ మాత్రమే. మన ఇండియాలో 2016కి 16 బిలియన్, 2022కి 52 బిలియన్స్, 2027కి 200 బిలియన్స్ ఈ యొక్క ఈ కామర్స్ బిజినెస్ చేయబోతుంది. అయితే ఈ మొబైల్ పే కంపెనీ కూడా ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మాత్రమే. ఇది మనకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. ఈ మొబైల్ పే కంపెనీ అనేది డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. ఇది ఒక ఎఫిలియేట్ అండ్ రిఫరల్ మార్కెటింగ్ మాత్రమే. అయితే ఈ మొబైల్ పే కంపెనీ ఎందుకు మనం యూజ్ చేయాలంటే ఈ యొక్క అప్లికేషన్ని మనము ఏదైతే డైలీ ఖర్చు పెట్టుకుంటున్నాం మన కోసం, మనం ఖర్చు పెట్టిన దాని మీద మనకి కమిషన్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అలాగే మనం ఎంత ఎక్కువ అమౌంట్ని ఖర్చు పెడతామో అంత ఎక్కువ కమిషన్ మనం జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మన ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేషన్స్కి రిఫరల్ అండ్ స్పాన్సర్ ఇవ్వడం వల్ల కూడా, టీమ్ బిల్డప్ చేయడం వల్ల కూడా మనం ఎక్కువ అమౌంట్ని అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఈ మొబైల్ పే కంపెనీ అనేది ఒక 19 రకాల ఇన్కమ్ని మనకి ఆఫర్ చేస్తుంది. మీరు స్క్రీన్లో చూసినట్లయితే 19 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ని మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క దాని గురించి నేను ఇప్పుడు వివరించబోతున్నాను. ఫస్ట్, ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్. ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ కావాలంటే ముందుగా మీరు ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్ నుండి మొబైల్ పే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అదే ఐఫోన్ ఉంటే యాపిల్ స్టోర్ నుండి మొబైల్ పే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళ యొక్క రిఫరల్ ఐడి ద్వారా రిజిస్టర్ అయ్యి మీరు కార్డ్ యాక్టివేట్ చేసుకుంటే, కార్డ్ యాక్టివేషన్ చేసుకోవడం వల్ల మీకు ఏంటి బెనిఫిట్స్ అనేది ఇప్పుడు చూద్దాం. మీరు కార్డ్ని 600 పెట్టి యాక్టివేట్ చేసుకుంటే మీకు ఆ కార్డు 5 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా ఎటువంటి విధమైన ఛార్జెస్ ఉండవు. ఎందుకు కంపెనీ 600 పే చేయమందంటే, మీరు ఏటీఎం వాడుతున్నారు కదా, మీ ఏటీఎం కూడా ఎవ్రీ ఇయర్ 150 రూపీస్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటుంది. ఇక్కడ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని 600 రూపీస్ తీసుకొని 5 ఇయర్స్ వరకు మీకు వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఎటువంటి విధమైన ఛార్జెస్ ఉండదు 5 ఇయర్స్ వరకు. అయితే ఈ కార్డ్ యాక్టివేషన్ చేసుకున్న ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ ఎంతైతే చేస్తారో కంపెనీ మీకు 100% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే 500 రూపీస్ క్యాష్ బ్యాక్, 1000 చేస్తే 1000, 2000 చేస్తే 2000 క్యాష్ బ్యాక్, 5000 చేస్తే 5000 రూపీస్ క్యాష్ బ్యాక్, అలాగే 10,000 చేసినా కూడా 5000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఏదైతే ఈ క్యాష్ బ్యాక్ ఇస్తుందో ఆ క్యాష్ బ్యాక్ నెక్స్ట్ పేటిఎం మాల్, అలాగే ఇక్కడ మొబైల్ మాల్ కూడా ఉండడం జరుగుతుంది. మొబైల్ పే మాల్లో మీకు ప్రొడక్ట్ సర్వీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 1% to 100% వరకు మీకు ఈ యొక్క క్యాష్ పాయింట్స్ అనేది డిడక్షన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసరికి మొబైల్ పే క్లబ్స్. ఇక్కడ మనకి 4 క్లబ్స్ ఉండడం జరుగుతుంది. మీరు రిజిస్టర్డ్ కార్డ్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు 15 డేస్లో ఒక 10 మెంబర్స్కి రిఫర్ స్పాన్సర్ చేసినట్లయితే మీరు ఒక ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఎవరైతే ఈ 15 డేస్లో 10 మెంబర్స్ని చేస్తారో వాళ్ళు ఇక ఇండియాలో జరిగే ప్రతి కార్డు మీద 11 రూపీస్ కంపెనీ పక్కన పెట్టి ఈ కార్డు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కంపెనీ యొక్క ప్రాఫిట్లో 0.5% అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్. మీకు ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ అయిన తర్వాత మినిమం 10 మెంబర్స్, మ్యాక్సిమం 20 మెంబర్స్ వరకు చేసుకోవచ్చు. అలాగా 20 మెంబర్స్, 15 మెంబర్స్, 10 మెంబర్స్ కలిపి మరొక 45 డేస్లో 100 మెంబర్స్ చేసినట్లయితే మీరు సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్కి ఎలిజిబుల్ అయితే కంపెనీ ఆ మంత్లో జరిగే ప్రతి కార్డు మీద 12 రూపాయలు పక్కన పెట్టి ఎవరైతే సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఆ యొక్క అమౌంట్ని. అలాగే కంపెనీ యొక్క ప్రాఫిట్లో 0.5% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఫాస్ట్ కార్డ్ క్లబ్. ఇదిలో థర్డ్ లెవెల్లో ఆ 100 మెంబర్స్ కూడా ఎలా అయితే 90 డేస్లో ఒక 1000 మెంబర్స్ని చేయగలిగితే మీకు ప్రతి కార్డ్ నుండి 13 రూపీస్ పక్కన పెట్టి ఈ కార్డ్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంపెనీ 0.5% ప్రాఫిట్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సూపర్ ఫాస్ట్ కార్డ్ క్లబ్. ఈ క్లబ్లో కూడా ఒక 1000 మెంబర్స్ కూడా ఒక 150 డేస్లో 10,000 మెంబర్స్ని చేయగలిగితే మీరు సూపర్ ఫాస్ట్ కార్డ్ క్లబ్కి ఎలిజిబుల్ అవుతారు. కంపెనీ ప్రతి కార్డ్ నుండి 14 రూపీస్ పక్కన పెట్టి ఎంతమంది అయితే ఈ సూపర్ ఫాస్ట్ కార్డ్ క్లబ్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కంపెనీ ప్రాఫిట్లో 0.5% కమిషన్ లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. అలాగే థర్డ్ ఇన్కమ్ వచ్చేసరికి లైఫ్ టైం క్లబ్. మీ 5th లెవెల్లో మీ ఆ 10,000 మెంబర్స్ కూడా 1 lakh మందిని చేసినట్లయితే
మీకు కంపెనీ ఇది నో టైం లిమిట్ అనమాట. మీకు 15 lakhs హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9 lakhs గల కారు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసరికి సెల్ఫ్ మోరు. మీకు ఇక్కడ 20% డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. 10% మీరు ఏదైతే 100 అవ్వచ్చు, 10 కావచ్చు, రీఛార్జ్ అవ్వచ్చు, ఏదైనా మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు. ఆ షాపింగ్ మీద మీకు కంపెనీకి వచ్చే కమిషన్ మీద 10% ఇవ్వడం జరుగుతుంది. మిగతా 10% మీరు క్వార్టర్లీ అంటే 3 monthsకి 21,000 రూపీస్ చేసినట్లయితే మీకు ఆ 10% కూడా లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసరికి యూజర్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ హ్యాండ్లింగ్ మోర్. మీరు ఏదైతే కార్డ్స్ మీ యొక్క 10 మెంబర్స్కో మీ యొక్క టీంకో ఇవ్వాలనుకుంటే, అంటే ఫిజికల్గా మీరు ఒక 1000 రూపీస్ కంపెనీకి డిపాజిట్ చేసినట్లయితే మీకు 10 కార్డులు మీకు హోమ్ డెలివరీ ద్వారా పోస్టల్ త్రూ మీ ఇంటికి వస్తాయి. ఆ కార్డులు మీ యొక్క టీంకి ఇవ్వడం వల్ల ప్రతి కార్డుకి 40 రూపాయలు మీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 20 కార్డ్స్ అయితే 2000 రూపీస్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ప్రతి కార్డుకి 50 రూపాయలు ఇస్తుంది. అలాగే 50 కార్డులు అయితే 5000 రూపీస్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. మీకు కార్డుకి 60 రూపీస్ వస్తుంది. అలాగే 100 కార్డ్స్ అయితే 10,000 డిపాజిట్ చేయాల్సి వస్తుంది. డిపాజిట్ చేయడం వల్ల 70 రూపీస్ వస్తుంది. అయితే మీరు ఏదైతే డిపాజిట్ చేస్తున్నారో అది సెక్యూరిటీ పర్పస్ అండ్ రిఫండబుల్ అమౌంట్. తర్వాత మీరు కార్డ్స్ అయిన తర్వాత అయినా అవ్వకపోయినా కార్డు ఫర్ ఎగ్జాంపుల్ 10 కార్డ్స్ తీసుకున్నారు. 10 కార్డ్స్లో 5 కార్డ్స్ మాత్రమే సేల్స్ అయ్యాయి, 5 కార్డ్స్ అవ్వలేదు. మీరు ఆ 5 కార్డ్స్ కంపెనీకి రిటర్న్ ఇచ్చేసి మీ యొక్క అమౌంట్ని రిఫండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి విధమైన కూడా ఇన్వెస్ట్మెంట్ కాదు. సిక్స్త్ వచ్చేసి సియూజీ కార్డ్ యాక్టివేషన్ మోర్. మీరు కార్డ్ యాక్టివేషన్ చేసుకున్న ఫస్ట్ లెవెల్లో 2500 అబౌవ్ చేసినట్లయితే ప్రతి కార్డుకి 20 రూపీస్ చొప్పున, తర్వాత ప్రతి లెవెల్లో 5 రూపీస్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు 500 అండ్ 500 అబౌవ్ చేసినట్లయితే ప్రతి కార్డుకి 5 రూపీస్ చొప్పున ప్రతి లెవెల్లో మీకు రావడం జరుగుతుంది. అలాగే సియూజీ మీరు మీ యొక్క ఫస్ట్ డైరెక్ట్లో 10-20 మెంబర్స్ కదా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ వచ్చిన కమిషన్ మీద మీకు 8% ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి లెవెల్ కూడా 8% ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెలకి ఒక 5000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు కంపెనీ ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు 10,000 చేస్తే 2 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క పాయింట్స్కి ఎలిజిబుల్ అవుతారో కంపెనీ వచ్చిన టర్న్ ఓవర్లో 11% పక్కన పెట్టి ఇండియాలో జరిగిన ఆల్ పాయింట్స్ బై డివైడ్ చేసి మీకు ఈక్వల్గా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది 100 కావచ్చు, 200 కావచ్చు. అలాగే సియూజీ అచీవర్స్ క్లబ్. ఎవరైతే మీ ఫస్ట్ లెవెల్లో 10-20 మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు ఒక 50,000 ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఒక మనిషి 2000 చేయొచ్చు, ఒక మనిషి 10,000 చేయొచ్చు. అంటే ఫస్ట్ లెవెల్ అందరూ కలిపి ఒక 50,000 రూపీస్ అయితే దానికి ఒక క్యాష్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అదే 1 lakh చేస్తే 2 క్యాష్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ క్యాష్ పాయింట్ చేస్తారో వాళ్ళకి కంపెనీ మళ్ళీ ప్రాఫిట్లో 11% పక్కన పెట్టి బై డివైడ్ ఎన్ని పాయింట్లు వస్తే అన్ని డివైడ్ చేసేసి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 10th వచ్చేసరికి హై వాల్యూ సెల్ఫ్ ఇయర్లీ క్లబ్. ఎవరైతే ఒక 2-3 lakhs సంవత్సరం వచ్చేసరికి ఒక 6 లక్షలు చేస్తారో వాళ్ళకి కంపెనీ ప్రాఫిట్లో 6% ఇవ్వడం జరుగుతుంది. అలాగే గోల్డ్ మెంబర్షిప్ క్లబ్లో ఏంటంటే మనం ప్రైమ్ మెంబర్షిప్ చూసుంటాము. అలాగే ఏంటంటే ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల అంటే అక్కడ ఏంటంటే మనకి ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నార్మల్ యూజర్కి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఆఫర్స్ నెక్స్ట్ ఏంటంటే డిస్కౌంట్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి మీరు 30 డేస్లో ఒక 10,000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసి అలాగే మీ యొక్క ఫస్ట్ లెవెల్ 5th లెవెల్ వరకు 100 యూజర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఒక 10,000 రూపీస్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు అక్కడ మొబైల్ పే మాల్లో ఏదైతే ప్రోడక్ట్ అని కొంటారో మీకు అక్కడ డిస్కౌంట్స్ అండ్ కమిషన్ ఇవ్వడం మీకు జరుగుతుంది. అలాగే షాపీ వచ్చేసరికి మనం షాపులకు కూడా రిఫర్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే షాప్కి రిఫర్ చేస్తారో ఆ షాప్లో వచ్చే కమిషన్ని మీకు 10% ఇవ్వడం జరుగుతుంది. అలాగే షాపీ సెల్ఫ్ మూడ్. మన మొబైల్ పే యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మొబైల్ పే యొక్క షాప్కి వెళ్ళి కొనుక్కున్నట్లయితే అక్కడ 25% అనేది కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే షాపీ సియూజీ మూడ్. మనం ఎవరైనా మొబైల్ పే యూజర్స్ కావచ్చు మన ఫస్ట్ లెవెల్ 5th లెవెల్ వరకు ఆ యొక్క మొబైల్ పే షాప్లో మనకి ఏది పర్చేజ్ చేసినా సరే ప్రతి లెవెల్లో మనకి 10% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కార్డ్ సెల్ఫ్ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ ఎర్నింగ్. ఎవరైతే కార్డ్ యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఒక 15,000 అబౌవ్ చేసినట్లయితే వాళ్ళకి 0.045% కమిషన్ ఇవ్వడం
జరుగుతుంది. అలాగే కార్డ్ సియూజీ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ ఎర్నింగ్. ఎవరైతే మీకు ఫస్ట్ లెవెల్ ఒక 90,000 రూపీస్ అబోవ్ మీ యొక్క కార్డు త్రూ చేస్తారో ట్రాన్సాక్షన్, అక్కడ మీకు 0.025% కమిషన్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ ఎర్నింగ్. మీకు ఏదైతే కమిషన్ వస్తుందో ఆ కమిషన్ అనేది ఒక మినిమం 500 రూపీస్ ఉన్నట్లయితే ఆ 500 రూపీస్ మీ యొక్క బ్యాంక్లో విత్డ్రా చేసుకున్నట్లయితే ప్రతి 500 రూపీస్కి మనకి 1 రూపీ చొప్పున మనకి ఎక్స్ట్రా కమిషన్ రావడం జరుగుతుంది. అలాగే చీఫ్ సూపర్ యూజర్. మీరు మీ టీం కూడా ఒక 100 డేస్లో ఒక 21,000 కార్డ్స్ సేల్స్ చేసినట్లయితే మీకు కంపెనీ 21,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ప్రీ లాంచింగ్ ఆఫర్లు అంటే మీరు మీ యొక్క ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్, ఆ 10 మెంబర్స్ కలిపి ఒక 100 మెంబర్స్ 111 మంది అయినట్లయితే కార్డ్ యూజర్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ 5,000 రూపీస్ రివార్డ్ అంటే క్యాష్ డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంపెనీ మనకి ఏదైతే ఎఫిలియేట్ కమిషన్ వస్తుందో అందులో 25% కంపెనీ ఉంచుకోవడం జరుగుతుంది. 75% మనకి యూజర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ పే ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనకి ఒక 19 రకాల ఇన్కమ్ను ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కిందని డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చాను. మీరు ఆ ఫోన్ ఇచ్చేసి ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవచ్చు.